నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రంజాన్ మాసం ఆధ్యాత్మిక శోభతో పాటే రకరకాల పసందైన రుచులను తీసుకొచ్చింది. హలీంలను తీసుకొచ్చేసింది. నోరూరించే స్వీట్లు, పసందైన ఖర్జూరాలకు తోడు రుచికరమైన హలీం ఘుమఘుమలను మోసుకొచ్చింది. ఇప్పుడు భాగ్యనగరంలో ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ హలీంను తింటున్నారు. రుచి చూసిన వారెవరైనా సరే కులమతాలకు అతీతంగా హలీంకు సలాం అంటున్నారు, గులాం అవుతున్నారు. అందుకే మన హైదరాబాదీ హలీం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ని సైతం సొంతం చేసుకుంది. ఇంతకీ మరి హలీంను ఎలా తయారు చేస్తారు? అందులో ఉండే పోషకాలేంటో మనలో ఎంతమందికి తెలుసు? భాగ్యనగరం ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, లాడ్ బజార్ గాజులు, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్. ఒక్క రంజాన్ మాసంలో మాత్రం వీటి స్థానాన్ని ఆక్రమించేస్తుంది పసందైన హలీం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల హలీంని తయారు చేస్తున్నప్పటికీ మన హైదరాబాద్ హలీంకున్న రుచి మాత్రం మరెక్కడా రాదంటే అతిశయోక్తి కాదు. మరి మన హలీంకి ఇంత రుచి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు హలీం హైదరాబాద్కి ఎలా వచ్చింది? దీని ప్రాశస్త్యం ఏంటి తెలుసుకోవాలందా? అయితే రండి. హలీం, హరీస్ పేరేదైనా రుచి మాత్రం ఒక్కటే. చిన్న పెద్ద ఎవరైనా ఈ హలీం రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఆహా ఏమి రుచి అంటూ తింటూ మైమర్చిపోవాల్సిందే. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గల్లీ గల్లీలో హలీం ఘుమఘుమలు చుట్టుముట్టేస్తున్నాయి. పక్కా హైదరాబాద్ రుచి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతోంది. రంజాన్ సీజన్లో ఫేమస్ హలీం అది హైదరాబాద్లో ఉండడం ఇంకా వీ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. హెల్త్కి చాలా మంచిది హలీం. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను ఇక్కడ వచ్చి తినడం. నాకు హలీం అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా. నా ఫేవరెట్ మటన్ మంచిగా ఉంటుంది, సూపర్ ఉంది, సూపర్. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకు హలీం అంటే చాలా ఇష్టం, బాగుంది, ఇంకా మళ్ళీసారి తినబుద్ధి అవుతుంది. మేము ఫ్యామిలీతో వచ్చామంది. హలీం టేస్టీగా ఉంటుంది, ప్యూర్ గీతో చేస్తారు కాబట్టి బాగుంటుంది హలీం. హలీం అమ్మకాలతో భాగ్యనగరంలోని దుకాణాలు కలకలలాడుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో జిగేల్మంటున్నాయి. హలీం రుచి చూసేందుకు గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. ఖర్చుకి సైతం వెనకాడటం లేదు. కొందరైతే కుటుంబ సమేతంగా వచ్చి మరీ హలీం రుచి చూస్తున్నారు. ఒక్కసారి తిన్నవారు మళ్లీ మళ్లీ హలీంని తినేస్తారంటే అతిశయోక్తి కాదు. హలీం లేని ఇఫ్తార్ విందుని అసలు ఊహించలేం. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్, రంజాన్ సీజన్. యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే మాది నిజామాబాద్ ప్రాపర్, ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారు. నేను ఇక్కడ స్టూడెంట్, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ తోటి, ఆఫీస్ కొలీగ్స్ తోటి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం, ఇక్కడ తింటూ ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. నాకు హలీం అంటే చాలా ఇష్టం. నేను అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ రంజాన్ సీజన్. నేను చాలా ఇయర్స్ నుండి తినాలనుకుంటున్నాను ఫస్ట్, బట్ ఇప్పుడు కుదిరింది. నాకు హలీం అంటే చాలా ఇష్టం, ఎవ్రీ రంజాన్ సీజన్లో తింటాను. మా మ్యారేజ్లో కూడా హలీం సర్వ్ చేసాం అందరికీ. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి కూడా ప్రతి సంవత్సరం వచ్చి హలీం తింటా ఇక్కడ. ఇంకా మా ఆవిడ కూడా హలీం చాలా ఇష్టం. ఇంకోటి ఆమె ఫర్మాయిష్ వల్ల మా మ్యారేజ్లో కూడా హలీం పెట్టించినాము. హైదరాబాదీ హలీంకు ప్రపంచ దేశాలే సలాం చేస్తున్నాయి. మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాల వారు ప్రత్యేకంగా తెప్పించుకుంటారు. హైదరాబాద్లో సుమారు 6,000 చోట్ల అమ్మకాలు జరుగుతాయి. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ వేల మందికి ఉపాధి సైతం దొరుకుతోంది.
హలీంకి మరింత క్రేజ్ తెచ్చేందుకు హైదరాబాద్ హలీం తయారీదారుల సంఘం సరికొత్త పద్ధతుల్ని అనుసరిస్తోంది. తక్కువ సమయంలో రుచికరమైన హలీం తయారీ పోటీలు నిర్వహిస్తోంది. హలీం తింటూ రుచిని ఆస్వాదిస్తూ తీసిన సెల్ఫీల్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే అత్యంత అద్భుతంగా వచ్చిన సెల్ఫీకి బహుమతులు సైతం ఇస్తున్నారు. సంవత్సరం మొత్తం ఎదురు చూసే పండగల్లో రంజాన్ ఒకటి, ఎందుకంటే హలీం కోసం చాలా బాగుంటుంది. వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక 5 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ రంజాన్ టైంలో నేను ఇక్కడ ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. హలీం కోసమే స్పెషల్గా ఇక్కడికి వచ్చామమ్మా. ఫస్ట్ టైం నేను వచ్చాను, మా వారు నేను, పిల్లలు చాలాసార్లు వచ్చారు, కానీ ఇది ఫేమస్ అని చెప్పేసి వచ్చి అందుకోసం అని చెప్పి ఇదిగో మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు రుచి చూడబోతున్నాం. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సో we all came specially for this. So we really like Halim, famous all over the world, so especially in this time. భారతీయ అరబ్బు రుచుల సమ్మేళనంతో రూపొందే హలీంకు ఆదరణ ఏటికేడు పెరిగిపోతోంది. నిజాం నవాబుల డైనింగ్ టేబుల్ మీద ఎంతో సగర్వంగా నిలిచిన హలీం మదీనా హోటల్ పుణ్యమా అని సాధారణ ప్రజల ప్లేట్లలోకొచ్చి చేరింది. అందరి చేత సలాం అనిపించుకుంటోంది. హలీం అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. సో ఇంకా ఎందుకు స్పెషాలిటీ అంటే తెలీదు, బట్ ఐ లైక్ ఇట్. ఓ వెరీ నైస్. అసలు ఎవ్రీ ఇయర్ మంత్లీ 5 to 6 times వస్తాం. అలా హ్యాపీ, నాకు ఇష్టం. ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము ఇస్తాకే వస్తాం. లాస్ట్ ఇయర్, దానికంటే ముందు ఇయర్ మా ఇంటికి కూడా తీసుకెళ్తాం, పార్సల్ తీసుకెళ్తాం ఫ్యామిలీస్కి. సూపర్ ఉందండి. ఇప్పుడు రంజాన్కి ఎక్కడికి వస్తాం ప్రతి ఇయర్ ఎక్కడికి వస్తాం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగే తింటుండే. ప్రతి ఇయర్ ఎక్కడికి వస్తాం, ప్రతి చార్మినార్ వచ్చి ఇలాగే ఇరాన్ చాయ్ తాగి ఇలాగే తిని వెళ్తాం. చాలా బాగుంటుంది. హలీం అయితే బాగానే ఉంది, కానీ చాలా చోట్ల అమ్ముతారు, కానీ చార్మినార్ దగ్గర తినడం అంటే కొంచెం ప్రత్యేకత ఉంటుంది కదా. హలీం 3 అక్షరాల పేరు వింటే చాలు ఎవరికైనా నోరు ఊరాల్సిందే. రుచి చూడాలని మనసు తహతహలాడాల్సిందే. అంతలా ఆకర్షిస్తుంది మరి. అయితే ఈ హలీంను తయారు చేయడం తిన్నంత సులభం కాదు. తయారు చేసే విధానమే ఈ వంటకానికి అద్భుతమైన రుచిని అందిస్తుందనడంలో సందేహం లేదు. మరి ఇంత రుచికరమైన హలీంను ఎలా తయారు చేస్తారు? ఈ వంటకం కోసం సిద్ధం చేసుకునే పదార్థాలు ఒక ఎత్తు అయితే, హలీంను వండేందుకు వాడే పొయ్యిని ఏర్పాటు చేయడం మరో ఎత్తు. 2 విభాగాలుగా సాగే హలీం తయారీని నైపుణ్యం ఉన్నవారు మాత్రమే చేయగలరు. హలీం రుచిని బట్టి దాని తయారీ వెనుకున్న శ్రమ ఎలాంటిదో తెలుస్తుంది. చూస్తేనే నోరూరించే హలీంను ఇంట్లో తయారు చేసుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. ఎందుకంటే తయారీ ప్రక్రియే. హలీం తయారీ కోసం అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని ఉడికించాల్సి ఉంటుంది. ఇంట్లో వాడే చిన్న పొయ్యిల మీద అది జరిగే పని కాదు. అందుకే ఖాళీ ప్రదేశాల్లో హలీం తయారీ కోసం ముందుగా ఓ పెద్ద పొయ్యిని ఏర్పాటు చేస్తారు. అందులో అడుగు మందమున్న పెద్ద పాత్ర, దాన్ని డేక్షా అంటారు. ఈ డేక్షాను అందులో పెట్టి దాని చుట్టూ ఇటుకలు పేర్చి ఎర్రమట్టితో వాటిపై పూత పూస్తారు. అలా ఓ అరుగును రూపొందించి ఓ వైపు కట్టెలు పెట్టి మంట పెట్టేందుకు వీలుగా ఓ రంధ్రాన్ని ఉంచుతారు. డేక్షా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఇటుకలతో మూసివేస్తారు. ఇలా తయారైన వాటినే బట్టీలు అని కూడా అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన బట్టీలపైనే హలీంను తయారు చేస్తారు. బట్టీలపైనే హలీంను తయారు చేయడానికి కారణం ఏంటంటే, సాధారణంగా హలీం కోసం ఎక్కువ మొత్తంలో మాంసాన్ని వినియోగిస్తారు. పెద్ద మొత్తంలో ఉన్న ఆ మాంసం ఉడకాలంటే ఎక్కువ వేడి ఉండాలి. అంత వేడి తట్టుకోవడం మామూలు పొయ్యులకు అసాధ్యం. అంతేకాదు, హలీం ఉడికేటప్పుడు దానికి దమ్ పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఈ రకం పొయ్యిలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
2 భాగాలుగా సాగే హలీం తయారీ తెల్లవారుజాము నుంచే మొదలవుతుంది. ఉదయాన్నే డేక్షాల్లో నీటిని పోసి బాగా మరిగిస్తారు. తరువాత ప్రత్యేకంగా శుద్ధి చేసిన పొట్టేలు మాంసాన్ని తీసుకొచ్చి ఈ వేడి నీటిలో వేస్తారు. దీంతో పాటు తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి మూత పెట్టి మందంగా ఉన్న జనపనార సంచిని గుండ్రంగా చుట్టి మూత చుట్టూ ఉంచుతారు. దీంతో ఆవిరి బయటకు పోకుండా ఉండి మాంసం చక్కగా ఉడుకుతుంది. ఇక మాంసం, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తరువాత దానిలో ఉడకబెట్టిన పప్పులు, గోధుమ రవ్వ కలిపి మరి కాసేపు ఉడకనిస్తారు. దీంతో మొదటి ఘట్టం పూర్తయినట్లే. ఇక సుగంధ ద్రవ్యాలు కలపడమే తరువాయి. అల్లం వెల్లుల్లి, షాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు, తోక మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్పు, గులాబీ రేకుల్ని ముందుగానే కలిపి ఉంచుకొని వాటిని ఇలా మాంసంలో వేసి బాగా కలిపేస్తారు. ఇలా వేసిన తరువాత మంటల్ని ఆర్పేసి కేవలం నిప్పుల మీద మాత్రమే మరో గంట సేపు ఈ మాంసాహారాన్ని ఉడకనిస్తారు. ఈ విధానంలో సుగంధ ద్రవ్యాలన్నీ ఇందులో పూర్తిగా కలిసిపోతాయి. హలీంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ ఉడికిన మాంసాన్ని పూర్తిగా ముద్దలా తయారు చేయడం. దీన్నే గోటా కొట్టడం అంటారు. పెద్ద పెద్ద కర్రలతో ఉడికినటువంటి మాంసాన్ని మొత్తాన్ని కలుపుతూ ఉంటారు. అయితే ముందుగా నీళ్లు, మాంసము, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలను వేసి ఉడికించిన తర్వాత మాంసం మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అయిన దాంట్లో పప్పు దినుసులు, అదేవిధంగా నెయ్యి వేసి బాగా ఈ కర్రలతో కలుపుతూ ఉంటారు. దీన్నే గోటా పద్ధతి అంటారు. ఈ కర్రల్ని గోటాలు అంటం వల్ల ఈ పద్ధతిని గోటా పద్ధతి అంటారు. అయితే ఇది మొత్తంగా ఈ కార్యక్రమం 45 నిమిషాల నుంచి గంట వరకు కొనసాగుతుంది. అయితే గోటా ఎంత చక్కగా అయితే కొడతారో, కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో దాన్ని బట్టే హలీంకి చక్కని రుచి వస్తుంది అని చెప్పేసి హలీం తయారుదారులు చెబుతూ ఉంటారు. ఇలా దంపట్టి మసాలా దినుసులతో బాగా ఉడికిన మాంసం మంచి రుచిని సంతరించుకుంటుంది. కందిపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు బాగా ఉడికించిన మిశ్రమాన్ని గోటా సమయంలోని మాంసానికి జత చేస్తారు. ఇవన్నీ కలిపి గోటా పూర్తి చేస్తే పసందైన హలీం రెడీ అయినట్లే. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందంటారు తయారీదారుడు. ఇందులో వాడే పదార్థాన్ని బట్టి దీనికి 2 రకాల పేర్లుంటాయి. మాంసంలో ఎముకలు ఉంచి అవి కూడా బాగా ఉడికి కరిగిపోయేలా తయారు చేసేదాన్ని హలీమని, ఎముకలు లేకుండా ఉట్టి మాంసాన్ని ఉడికించి చేసేదాన్ని హరీఫ్ అంటారు. ఎంతో శ్రమతో అత్యంత శ్రద్ధగా తయారు చేసిన హలీంను చిన్న పెద్ద, హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. నిజానికి హలీంను రుచి చూసేందుకు ముస్లింల కన్నా హిందువులే ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక వేడివేడిగా హలీం దొరికితే చాలు, రోజా ఉన్నా రోజా లేకున్నా తింటామంటున్నారు ముస్లింలు. అయితే అందరికీ ఎంతో నచ్చే హలీంని రంజాన్ మాసంలోనే ఎక్కువగా తయారు చేస్తారు. ప్రత్యేకంగా రంజాన్ మాసంలో హలీం తయారు చేయడానికి కారణం, ఈ మాసంలో ముస్లింలు రోజా ఉండేందుకు అత్యంత పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. హలీంలో మాంసం, పప్పులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, గోధుమలు ఉంటాయి. ఇవన్నీ ఉపవాసమున్న వారి శరీరానికి కావలసిన పూర్తి పోషకాల్ని త్వరగా ఇవ్వగలవు. అంతేకాదు
సుమారు 12 గంటల వరకు హలీంను బాగా ఉడికించి తయారు చేయడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అయితే హలీంలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వు పదార్థాల కారణంగా ఇది రోజూ తీసుకోవడం కూడా శరీరానికి అంత మంచిది కాదు. అందుకే హలీంని ఒక్క రంజాన్ మాసంలోనే ఎక్కువగా తయారు చేస్తారు. ఎంతో రుచికరంగా పోషకాలతో తయారైన ఈ హలీంని తినేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. శాకాహారుల కోసం వెజ్ హలీంని కూడా అందుబాటులోకి రావడంతో హలీంకి ఉన్న గిరాకీ మరింత పెరిగింది. కమ్మని ఈ హలీంని తినేందుకు భోజన ప్రియులు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోడానికి సైతం వెనకాడటం లేదు. మరికొందరు కుటుంబ సమేతంగా వచ్చి హలీంని ఆరగిస్తున్నారు. ఇంతగా ఆకట్టుకుంటున్న హలీంకి చాలానే చరిత్ర ఉంది. బ్రాండ్ హైదరాబాద్గా మారిన హలీం చరిత్ర చూస్తే రకరకాల కథలు వినిపిస్తాయి. అరబ్బల నుంచి వచ్చిందని కొందరు, కాదు ఇరానీల నుంచి వచ్చిందని మరికొందరు అంటారు. మూలాలు ఎక్కడున్నా కానీ ప్రస్తుతం హలీం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం భాగ్యనగరమే. అందుకే వచ్చింది ఎక్కడి నుంచైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు లోనై ఇక్కడే పుట్టినంతగా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించుకుంది. హలీం పదం అరబిక్ వంటకం హరీస్ నుంచి వచ్చిందని చెబుతారు. హరీస్ గురించి 10వ శతాబ్దంలోనే ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. అతి పురాతనమైన అరబిక్ వంటల పుస్తకంగా పేరొందిన కితాబ్ అల్ తబ్కీలో హరీస్ గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అరబిక్ రచయిత అబూ ముహమ్మద్ రాసిన ఈ వంటల పుస్తకంలో రాజులు, ఖలీఫాలు అమితంగా ఇష్టపడే వంటల గురించి పేర్కొన్నారు. అయితే హైదరాబాద్లో హరీస్ను నిజాం నవాబు వద్ద ఉండే అరబ్ సైనికులు ప్రవేశపెట్టినట్టు ప్రచారంలో ఉంది. పశ్చిమాసియా దేశాల్లో మొహరం నెల చివర్లో వడ్డించే హలీంకు హైదరాబాద్లో ప్రాముఖ్యతను తెచ్చింది మాత్రం నజాఫ్ సయీఫ్ జంగ్ అనే సుల్తాన్. యెమన్ నుంచి దశాబ్దాల క్రితం వచ్చి హైదరాబాద్లో స్థిరపడిపోయిన సుల్తాన్ నజాఫ్ జంగ్ అతి ముఖ్యమైన కార్యక్రమంలో హలీంను వడ్డించేవాడని చరిత్రకారులు చెబుతున్న మాట. ఏదేమైనా ఎవరు తెచ్చినా హలీం ఇప్పుడు హైదరాబాద్ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమోగిస్తోంది. మన దేశంలో హలీం రంజాన్ మాసంలో లభిస్తే పాకిస్తాన్లో ఏడాది పొడవునా లభిస్తుంది. అక్కడ హలీంను అల్పాహారంగా భుజిస్తారు. మిగిలిన ముస్లిం దేశాల్లో కూడా హలీంను రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. రంజాన్ మాసానికే పరిమితమైన హలీంను ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా సంప్రదాయ వంటకంగా అందిస్తున్నారు. భారతీయ అరబ్బు రుచుల సమ్మేళనంతో రూపొందే హలీంకు ఆదరణ ఎక్కువ. మొఘల్ చక్రవర్తుల కాలంలో మన దేశంలోకి అడుగుపెట్టిన ఈ హలీంకు పెద్దపీట వేసింది మాత్రం నిజాం నవాబులే అని చెప్పుకోవాలి. అత్యంత శక్తివంతమైన పదార్థం, ఇంకా రుచికరమైంది కావడంతో హలీంను నిజాంలు ఎంతో ప్రీతిపాత్రంగా భావించేవారు. తర్వాత మన పాకశాస్త్ర నిపుణులు హైదరాబాద్లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు జోడించి సామాన్యులకు సైతం రుచి చూపించారు. హైదరాబాద్లో తయారయ్యే హలీం, హరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన హలీంను మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాల వారు ప్రత్యేకంగా ఆర్డర్లిచ్చి మరీ తెప్పించుకుంటారు. ప్రపంచంలోని సుమారు అన్ని దేశాలకు హైదరాబాద్ హలీం ఎగుమతవుతుందనడంలో ఆశ్చర్యం కానీ అతిశయోక్తి కానీ లేవు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే హలీం తినాలన్న కోరిక కలిగితే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఇక్కడి హలీం వ్యాపారులు.
ఆర్డర్ అందిన వెంటనే ప్రత్యేక బృందాలు వేడివేడిగా హలీం డబ్బాలను ఆర్డర్ ఇచ్చిన వారికి విమానాల్లో చేరవేస్తున్నారు. రంజాన్ మాసంలో ఒక్క హైదరాబాద్లోనే వేలాది చోట్ల హలీం అమ్మకాలు జరుగుతాయి. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరగడంతో పాటు వేల మందికి ఉపాధి సైతం దొరుకుతుందంటే హలీంకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. సాధారణంగా రంజాన్ మాసంలో హలీంను హిందువులు రోజా ఉన్న ముస్లింలకు కానుకగా ఇస్తారు. ముస్లింలు సైతం హిందువులకు హలీం ఇచ్చి తమ సంతోషాలను పంచుకుంటారు. ఒకప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే తినే ఈ హలీంకు ఇంతటి పేరు తెచ్చింది మాత్రం హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ హోటళ్లే. హైదరాబాద్లోని పిస్తా హౌస్, సార్వి, ప్యారడైజ్లలో తయారయ్యే హలీం అంటే ఎంతో పేరు ఉంది. If you search on Google, there are 1200 recipes of Halim, different recipes. But still the pista house remains the best. Right? It's a God grace. It's like we are having a special recipe, so we are following that only, the same thing, and we are maintaining the quality. ఇంత రుచికరమైంది కాబట్టే ఎంతో ప్రత్యేకమైన వాటికి మాత్రమే దక్కే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ని సైతం సొంతం చేసుకుంది హైదరాబాదీ హలీం. ఒక ప్రాంతంలో దొరికే పదార్థం దానికదే సాటి అని నిరూపించుకున్న వాటికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. హైదరాబాద్లో హలీంకు 2010లో ఈ ట్యాగ్నిచ్చారు. భారతదేశంలో తిరుపతి లడ్డు, బెనారస్ పట్టు, డార్జిలింగ్ టీ, గుంటూరు మిర్చికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది. గతంలో హలీం అంటే ఒక్క పొట్టేలు మాంసంతోనే తయారు చేసేవారు. కానీ ఆ తర్వాతి కాలంలో చేప, ఈము, కోడి మాంసంతో పాటు కూరగాయలతో చేసిన హలీంలు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. అందుకే ఆర్గానిక్ ఆహారం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పిస్తా హౌస్ ఈ ఏడాది ప్రత్యేకంగా ఆర్గానిక్ హలీం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. This year we need for organic, like we are trying to get organic halim, but it's not completely organic. This year it's not completely organic. We tried much, but it's not completely organic. So we got something organic, and next year inshallah it will be 100% organic. Nowadays there are lot of mixings, there are a lot of things, pesticides. Like halim is like for fasting. Like people fast for 7 to 7, 8, 12 hours. So we need to get we need to give something nutrition to them. కాలానుగుణంగా మారుతూ తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నందువల్లే హైదరాబాద్ హలీం తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకపోవడం కూడా హలీంను ఇతర మాంసాహార వంటకాల కన్నా ఓ మెట్టు పైనే ఉంచింది. ఈ కారణంగానే ఎన్నో అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతను సంపాదించుకుంది హైదరాబాద్ హలీం. ఆహా, ఏమి రుచి అని ఎవరైనా అనాల్సిందే. ఎంతైనా మన హైదరాబాద్ హలీం రుచే వేరండి. అందుకని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ని మరీ సొంతం చేసుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ హలీం రుచి చూసేయండి. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.